వసు ఎగ్జామ్స్ కోసం అనంతగిరి వెళ్ళిపోతుంది. రిషి మీటింగ్‌కి వెళ్తాడు. మీటింగ్ దగ్గరికి శైలేంద్ర కూడా వస్తాడు. శైలేంద్ర రిషిని చూసి ఆశ్చర్యపోతాడు. రిషి గాడేంటి ఇక్కడికొచ్చాడు? కొంపదీసి డీబీఎస్‌టీ కాలేజ్ ఎండీ ఇంకా తనే అనుకుని ఊహల్లో నుంచి దిగలేకపోతున్నాడేమో పాపం నా తమ్ముడు. ఎళ్లి ఒకసారి పరామర్శిద్దాం. అప్పుడైనా వెనక్కి వెళ్తాడు అని రిషిని అలా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్రని రిషి కూడా చూస్తాడు. ఇద్దరు అలా ఎదురు బెదురవుతారు. రిషిని చూసి శైలేంద్ర విజయగర్వంతో నవ్వుతూ ఉంటాడు. రిషి మాత్రం ఏమీ జరగనట్టే నార్మల్గా ఉంటాడు. శైలేంద్ర వంక అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. శైలేంద్ర రిషితో, రిషి ఇంకా డీబీఎస్టీ కాలేజ్ నీ ఆధీనంలోనే ఉందని భ్రమలో ఉండి ఈ మీటింగ్కి వచ్చినట్టున్నావు. ఇప్పుడు కాలేజ్ నా ఆధీనంలో ఉంది. అది గుర్తుపెట్టుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటాడు శైలేంద్ర. వాళ్ళకి తెలియక ఏదో నీకు కూడా మెయిల్ పంపించుంటారు. అంత మాత్రాన నువ్వు వచ్చేస్తావా అని అంటాడు శైలేంద్ర రిషితో. రిషి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి తనకు కేటాయించిన సీట్లో కూర్చుంటాడు. ఏంటి నేను ఇంత చెప్తున్నా వినకుండా సైలెంట్గా వెళ్ళి రిషి కూర్చుంటాడేంటి? అంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ కాలేజ్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ ఏదైనా చేశాడా? అంత కూల్గా ఉన్నాడేంటి రిషి? వాడంత కూల్గా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నాకు బీపీ పెరిగిపోతుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నా నాకు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అన్ని కాలేజెస్ నుంచి ఎండీస్ అందరూ వచ్చేసి కూర్చుంటారు. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత అందరికీ ఒక గమనిక. డీబీఎస్టీ కాలేజ్ని సమర్థవంతంగా నడిపించి ఎన్నో కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నడిపించి సక్సెస్ అయ్యి వాళ్ళ కాలేజీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు అని చెప్తూ ఉంటే శైలేంద్ర పొంగిపోతూ ఉంటాడు. ఇప్పుడు నన్నే స్టేజ్ పైకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు నేనే కదా ఎండీగా ఉన్నది, అందుకే ఖచ్చితంగా నన్నే ఆహ్వానిస్తారు అని శైలేంద్ర చాలా పొంగిపోతూ విజయగర్వంతో చూస్తూ ఉంటాడు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం వీటన్నిటి విజయాల వెనుక ఉన్నది ఎవరో కాదు, మిస్టర్ యంగ్ అండ్ డైనమిక్ రిషేంద్ర భూషణ్ అని చెప్పగానే శైలేంద్ర మొహం మాడిపోతుంది. అదేంటి ఎండీగా ఉన్నది నేను కదా, వాడి పేరు చెప్తారేంటి అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే విద్యాశాఖ అధికారులు, ఇప్పుడు రిషేంద్ర భూషణ్ గారు డీబీఎస్టీ కాలేజ్కి ఎండీగా ఉండట్లేదు, కానీ జేబీఎస్టీ కాలేజ్ అని కొత్తగా కాలేజీని స్టార్ట్ చేశారు. మిస్టర్ రిషేంద్ర భూషణ్ గారు, మీరు డీబీఎస్టీ కాలేజ్ని ఏ విధంగా అయితే అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారో అలాగే మీ కొత్త కాలేజీ అయినటువంటి జేబీఎస్టీ కాలేజీని కూడా అంతే అభివృద్ధి పరుస్తారని మా పూర్తి సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. మీరు ఈ కాలేజ్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని రిషిని పొగుడుతూ ఉంటారు విద్యాశాఖ అధికారులు. అది చూసి శైలేంద్ర చాలా షాక్ అయిపోతాడు. ఏంటి, రిషి కాలేజ్ స్టార్ట్ చేశాడా? కాలేజ్ పేరు జేబీఎస్టీనా? అసలు నాకు కాలేజ్ దక్కింది అన్న ఆనందంలో ఈ రిషి ఏం చేస్తున్నాడు ఏంటి అనేది పూర్తిగా పట్టించుకోవడమే మానేశాను. వీడేం చేయగలడు? అన్నీ కోల్పోయి ఏదో ఒక మూలన పడి అలా బ్రతుకుతాడు అనుకున్నాను. కానీ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేశాడా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు వాడికి అంత మనీ ఎలా అరేంజ్ అయింది అని చాలా ఆవేదన పడుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. మిస్టర్ రిషేంద్ర భూషణ్ గారు, కాలేజ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే అడ్మిషన్స్ అన్నీ ఫిల్ చేయగలిగారు. అది మీ క్యాపబిలిటీ. మీ చరిష్మా గురించి మాకందరికీ తెలిసిందే. అందుకు గాను మా విద్యాశాఖ తరపున మీకు ఒక చిన్న మెమెంటో ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. ఏ కాలేజీ కూడా 100% అడ్మిషన్స్ని ఫిల్ చేయలేకపోతారు. కాలేజ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే, అది కొత్త కాలేజ్కి కూడా మీరు 100% అడ్మిషన్స్ని ఫిల్ చేయగలిగారు. అందుకే మిమ్మల్ని అభినందిస్తూ మా విద్యాశాఖ నుండి ఒక చిరుకానుకను అందిస్తున్నాము అని రిషిని స్టేజ్ పైకి పిలుస్తూ ఉంటారు. రిషి చైర్లో నుంచి లేచి నిలబడి కోట్ సర్దుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ ఉంటాడు. స్టేజ్ పైకి వెళ్తూ శైలేంద్ర వంక చూస్తూ ఒక్క లుక్ ఇస్తాడు. ఆ లుక్కి శైలేంద్రకి తల కొట్టినంత పని అవుతుంది. ఫ్రస్ట్రేషన్తో చేతులు పిడుకులు బిగిస్తూ ఉంటాడు శైలేంద్ర కోపంతో.
విద్యాశాఖ అధికారులు రిషికి మెమోంటోని అందజేసి ఆల్ ద వెరీ బెస్ట్ సార్ ఫర్ యువర్ న్యూ కాలేజ్. ఈ కాలేజ్ కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీ నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీ సమర్థత గురించి మాకు తెలుసు. మరొక్కసారి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ కాలేజ్ సార్ అని శుభాకాంక్షలు చెప్తారు విద్యాశాఖ అధికారులు రిషి ఇంద్రభూషణ్కి. రిషి కూడా విద్యాశాఖ అధికారులందరికీ ధన్యవాదాలు చెప్తాడు. అలా అన్ని కాలేజెస్ వాళ్ళతో కూడా మాట్లాడతారు విద్యాశాఖ అధికారులు. తర్వాత విద్యాశాఖ అధికారులు అన్ని కాలేజెస్ వాళ్ళకి ఒక ఛాలెంజ్‌ని ఇస్తారు. విద్యాశాఖ అంటే టక్కున గుర్తొచ్చేలా ఒక సింబల్‌ని మేము రూపొందించాలి అనుకుంటున్నాము. కానీ ఆ అవకాశాన్ని మీ కాలేజీలకి ఇస్తున్నాము. మీరు ఎవరైతే ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా ఒక సింబల్‌ని తయారు చేసి మేమిచ్చిన గడువులోగా మీరు మాకు సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన వాటిల్లో నుంచి మా టీము ఏదైతే సెలెక్ట్ చేస్తుందో దాన్ని మేము విద్యాశాఖ సింబల్‌గా మేము వాడుకుంటాము. అంతేకాదు మీరు మాకు ఆ సింబల్ తయారు చేసి ఇచ్చినందుకు మీకు మీ కాలేజ్‌కి మేము ప్రైజ్ మనీని అరేంజ్ చేస్తాము అని చెప్తారు విద్యాశాఖ అధికారులు. ఏ బేసిస్‌లో సెలెక్ట్ చేస్తారు మేము తయారు చేసినిచ్చిన వాటిని అని ఒక కాలేజీకి సంబంధించిన వాళ్ళు అడుగుతారు. గుడ్ క్వెషన్ అడిగారు. సింబాలిక్‌గా ఉండాలి, క్రియేటివ్‌గా ఉండాలి, ఇన్నోవేటివ్‌గా ఉండాలి, డిఫరెంట్‌గా ఉండాలి. అలాగే మీరిచ్చే సింబల్ ఒక భావాన్ని తెలియచేయాలి. అలా అన్నింటిని పరిగణలోనికి తీసుకొని మా టీమ్ ఫైనల్‌గా ఒక కాలేజీకి సంబంధించిన సింబల్‌ని సెలెక్ట్ చేస్తారు. ఆ కాలేజ్ ఎవరి కాలేజో అది మీ చేతుల్లోనే ఉంది. మీ టాలెంట్‌ని మీరు ఉపయోగించండి. అంతేకాదు ఫైనల్‌గా సెలెక్ట్ చేసిన సింబల్‌కి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అని చెప్తారు విద్యాశాఖ అధికారులు. తర్వాత అదర్ కాలేజెస్ ఎండీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంతమంది ఎండీస్ రిషితో కూడా మాట్లాడుతూ సార్ మీరు డీబీఎస్టీని ఎందుకు వదిలిపెట్టారు సార్ అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవి పర్సనల్ రీజన్స్ మీద నేను వదిలేస్తానండి. ఇప్పుడు వాటి గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇప్పుడు మా కాలేజ్ గురించి అడగండి, జేబీఎస్టీ కాలేజ్ గురించి అడగండి, నేనేమైనా చెప్తాను అని అంటాడు రిషి. ఓకే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవట్లేదు. మీరు కాలేజ్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే అడ్మిషన్స్ అన్నీ ఫిల్ చేయగలిగారు. మీరు చాలా గ్రేట్ సార్. మాకైతే అసలు అలా అవ్వలేదు తెలుసా? ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యారు అని అదర్ కాలేజ్ ఎండీస్ వాళ్ళ పర్సనల్ అభిప్రాయాల్ని షేర్ చేస్తూ ఉంటారు రిషితో. అలా ఏం లేదు సార్, అందరం కష్టపడి పనిచేశాము. సోషల్ మీడియాని బాగా వాడుకున్నాము. అది మాకు హెల్ప్ అయింది అని చెప్తాడు రిషి. అవును సార్, మీరు టెక్నాలజీని బాగా ఫాలో అవుతారు కదా! మాకు అప్పటి రోజుల్లో టెక్నాలజీ అంతగా లేదు కాబట్టి మాకు అడ్మిషన్స్ ఫిల్ అవ్వడానికి టైం పట్టేది. ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ లేవులెండి సార్ అని ఎవరి అభిప్రాయాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక పక్కన రిషితో వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటే శైలేంద్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేషన్‌తో శైలేంద్ర వాడి చేతుల్లో నుంచి ఎండీ పదవిని తీసుకున్నాను, కాలేజీని సొంతం చేసుకున్నాను. కానీ వాడిని ఏమీ లేని నిస్సహాయుడిలాగా చేశాను. కానీ వాడికున్న పేరు ప్రఖ్యాతులు మాత్రం తీసివేయలేకపోయాను అని శైలేంద్ర చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఇక నుంచి వాడికున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ నాశనం చేయడమే నా ప్రధాన కర్తవ్యం. వాడిని ఎలా అయినా సరే పాతాళానికి తొక్కేయాలి అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు కోపంగా. అలా మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కార్ దగ్గరికి వస్తాడు రిషి. శైలేంద్ర కూడా కార్ దగ్గరికి వస్తాడు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. శైలేంద్ర దగ్గరికి వచ్చి రిషి, గౌరవం అనేది ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు తీసుకునేది కాదు. ఎండీ సీట్‌ని, కాలేజ్‌ని సొంతం చేసుకున్నంత మాత్రాన గౌరవం, పేరు ప్రఖ్యాతులు రావు. ఇతరులతో మనం మాట్లాడే పద్ధతిని బట్టి, సమాజం పట్ల మనకున్న బాధ్యతను బట్టి, అన్నిటికన్నా ముఖ్యంగా మంచి ఆలోచనలు కలిగి ఉంటే గౌరవం, పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి అని రిషి శైలేంద్రకి సూపర్ కౌంటర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళిపోతూ ఉంటే శైలేంద్ర రిషి వంక అలా షాకింగ్‌గా, ఫ్రస్ట్రేషన్‌గా చూస్తూ ఉంటాడు. రిషి కార్ దగ్గరికి వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. రిషి కారు వెళ్ళిపోతూ ఉంటే శైలేంద్ర ఫ్రస్ట్రేషన్‌తో అలా చూస్తూనే ఉంటాడు. వీడు స్టార్టింగ్‌లో మీటింగ్‌కొచ్చినప్పుడు కామ్‌గా ఉన్నాడు, సైలెంట్‌గా ఉన్నాడు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ
ఇప్పుడు నాకు కౌంటర్ ఇచ్చి వెళ్తున్నాడా అని చాలా అసహనంతో చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. బీపీ పెరిగిపోతూ ఉంటుంది శైలేంద్రకి. రిషి మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. వస్తారా ఉండదు ఇంట్లో. వసు ఎగ్జామ్కి వెళ్ళింది కదా, చాలా మిస్ అవుతూ ఉంటాడు వసుని రిషి. వసు కూడా ఇంట్లో కూర్చుని ఉంటుంది డల్గా. ఏంటక్క అంత డల్గా ఉన్నావు, బావగారికి చెప్పాలా ఏంటి నువ్వు డల్గా ఉన్నావని అని అంటాడు వినయ్. ఏ అలా ఏం చేయొద్దురా ప్లీజ్, మళ్ళీ నేను డల్గా ఉన్నానంటే సార్ బాధపడతారు, వద్దు అని అంటుంది వసు. అంతలో రిషి వసుకి మెసేజ్ చేస్తాడు ఐ మిస్ యూ అని. వసు రిషి మెసేజ్ చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసు కూడా ఐ మిస్ యూ టూ అని మెసేజ్ పెడుతుంది. ఏం చేస్తున్నావు అని రిషి మెసేజ్ చేస్తాడు. ఏమీ చేయట్లేదు, బుక్స్ ఎదురుగుండా పెట్టుకుని ఆలోచిస్తున్నాను మీ గురించే అని వసు మెసేజ్ పెడుతుంది. రేపు ఎగ్జామ్ ఉంది కదా, నా ఆలోచనని పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని రిషి మెసేజ్ పెడతాడు. ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయిపోయాను, నాకు ఎప్పుడు చదవాలని లేదు, మీతో చాట్ చేయాలని ఉంది అని వసు మెసేజ్ పెడుతుంది. వసు పెట్టిన మెసేజ్ చూసి రిషి నవ్వుకుంటూ పొగరు, నేను చెప్పిన మాట అస్సలు వినదు కదా అని అనుకుంటూ ఇప్పుడు నా పొగరికి రివర్స్ టెక్నాలజీని వాడాలి అనుకుంటాడు మనసులో. అలా అనుకుంటూ నవ్వుకుంటూ అయితే మాట్లాడు, చాట్ చెయ్యి అని చెప్తాడు. ఇంకేంటి సంగతులు, ఏం చేస్తున్నారు, వినయ్ ఏం చేస్తున్నాడు, మీ నాన్న ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు టైప్ చేస్తూ పంపిస్తూ ఉంటాడు రిషి. హలో సార్ సార్, ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎలా, అందరూ బాగానే ఉన్నారు, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి అని అంటుంది వసు. ఇప్పుడే కదా నాకు చాట్ చేయాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది అన్నావు, సరే సరే చదువుకో, ఆల్ ది బెస్ట్ అని రిషి మెసేజ్ పెడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని వసు కూడా మెసేజ్ పెడుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ దూరంగా ఉండి చాటింగ్ ద్వారా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.